ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు 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 ఏంటి నందు ఇది? నీకింత దారుణమైన పరిస్థితి రావడం ఏంటి? ఎవరికి కష్టం వచ్చినా వెళ్ళి నిలబడతావు కదా, అలాంటి నీకే ఇంత కష్టం వచ్చిందేంటి? హలో, ఏంటి ఇక్కడ మీరంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? స్వీపర్స్ ఇలా పేషెంట్ మీద పడిపోయి ఏడుస్తున్నారేంటి? ముందు బయటికి వెళ్ళండి. అమ్మా, ఏదో ఒకటి చేయండి అమ్మా, ప్లీజ్. సిస్టర్, ఏంటి శివాని? ఈవిడ ఆయన భార్య. భార్య? అదేంటి, మార్నింగ్ వచ్చిన మనిషి కదా ఈయన భార్య? కాదు, ఈవిడే ఆయన నిజమైన భార్య, ఆవిడ కాదు. ఓ, ఐఎమ్ సారీ. మీలాంటి మనిషికి ఇంత కష్టం వచ్చినందుకు చాలా బాధగా ఉంది. మీరిక్కడే ఉండొచ్చు. మా స్టాఫ్ అందరినీ నేను మేనేజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. నందు, 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 ఈమె టచ్ ఈయన మనసుకి తెలుస్తుందన్నమాట. అందుకే ఈయనలో చలనం మొదలైంది. ఇది అబ్జర్వేషన్లో ఉంచాల్సిన విషయం. నందు, నన్ను క్షమించు. నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే. నువ్వే తప్పు చేయలేదని నాతో చెప్తుంటే నేను నిన్ను సాక్ష్యం చూపించమని అడిగానే కానీ నా మనసుని అడగలేదు. నీ మీద తన ఒపీనియన్ ఏంటి అని అడిగుంటే నిజాయితీగా చెప్పుండేది. చెప్పింది నేను పాటించుంటే మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. చిన్నపిల్ల నిత్య కూడా పెద్ద మనసుతో నీ మంచితనాన్ని గుర్తించింది. కానీ నేనే మబ్బుల్ని చూసి అక్కడేదో ఉందని నమ్మే చిన్న పిల్లలా ప్రవర్తించాను. నువ్వు మామూలు మనిషివై లేచి హెల్దీగా తిరిగే వరకు నాకు మనశ్శాంతుండదు. నేను నా తప్పుని సరిదిద్దుకుంటాను నందు. దిగు నాన్న. థ్యాంక్ యూ అంకుల్. సరే బాయ్.
రాది. అది అమ్మ ఇక్కడ లేదు. అంటే వర్క్ వెళ్ళిపోయిందా? ఎస్, అందుకే మనం స్కూల్కి వెళ్ళడం మానేసి హాస్పిటల్కి వచ్చేసాం. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి మనిద్దరం లోపలికెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మనం చిన్న పిల్లలం కాబట్టి జాలిపడి స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళనిస్తారు. మనం చూసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోదాం. అంటే అమ్మకి మనం స్పైడర్ మ్యాన్ చూసినట్టు చెప్పొద్దా? వద్దు, చెప్తే అమ్మ తిడుతుంది. పద వెళ్దాం. వదినా, నే ఇంటి దగ్గర లేనని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నే ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్త. థ్యాంక్స్ గురు, చాలా సాయం చేసావు. వస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే. నమస్కారం నమస్తే. డాక్టర్. పేషెంట్ కండిషన్ చాలా ఇంప్రూవ్ అయినట్టుంది సిస్టర్. అవును డాక్టర్. ఆ కేస్ షీట్ ఇవ్వండి. వావ్, ఇట్స్ ఏ మిరాకల్. క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్న పేషెంట్ ఇలా ఇంత బాగా ఇంప్రూవ్ అవ్వడం మిరాకల్. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇతని కండిషన్ ఇలాగే స్టేబుల్గా ఉంటే రేపే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. నందు, మేఘన గారు, నందు గారు ఇంత త్వరగా రికవరీ అవ్వడానికి మేమిచ్చే ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇవేవి కారణం కాదు. దానికి కారణం మీరే. అవునండి, మీరు రాకముందు నందు గారి పల్స్ రేట్ చాలా తక్కువగా ఉంది. మీరు తన పక్కనుండడం, తనతో మాట్లాడడం, ఇంకా చెప్పాలి అంటే మీ స్పర్శ తగిలాక ఆయన పల్స్ రేట్ పెరగడం మొదలైంది. అంటే ఆయన మీ ప్రజెన్స్ ని ఫీల్ అవుతున్నాడు, రియాక్ట్ అవుతున్నాడు. మీరు పక్కనుంటే ఆయన త్వరగా కోలుకుంటాడు. నందు, నీకు తెలిసిందా నేను వచ్చానని, నిన్ను ముట్టుకున్నానని నీకు తెలిసిందా? నా కోసం నువ్వు బ్రతికావా? నేను వచ్చాకే నీ గుండె స్పందిస్తుందా? అంటే అంటే నీ గుండె నిండా నేనే ఉన్నానా నందు? ఏ నందు, నేనంటే నీకు అంత ప్రేమ. ఎంత తప్పు చేశాను, ఎంత పెద్ద తప్పు చేశాను. నువ్వు నా కోసం, నా పిల్లల కోసం అంతలా అల్లాడిపోతుంటే అర్థం చేసుకోకుండా నేను నిన్ను చాలా తిట్టేశాను. నిత్యకి జ్వరం వచ్చినప్పుడు కూడా అంతే. నువ్వు వచ్చి మా గదిలో దాక్కుని మరీ తనని చూడాలనుకున్నావు కదా. ఆ ప్రతిమ
కావాలని నేను అల్లరి చేస్తే నేను కూడా అదే నమ్మేశాను. నిన్ను బాధ పెట్టేశాను. నన్ను క్షమించు నందు. నీలోని తండ్రి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. నిదానంగా రా. బయట ఎవ్వరూ లేరు, ఇక్కడ కూడా లేనట్టున్నారు. ఎవరూ రాకముందే మనం స్పైడర్ మ్యాన్ ని చూసేద్దాం, సరేనా? ఓకే అక్క. పద. ఏవండి, సారీ అండి, మేం లోపలికి రాకూడదని తెలుసు, కానీ మేం స్పైడర్ మ్యాన్ ని ఒక్క నిమిషం చూసేసి వెళ్ళిపోతాం. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. టెన్షన్ పడకండి. మీరు నందుని చూడ్డానికి వచ్చారని నేనేం కోప్పడను. అయితే మేమిప్పుడు స్పైడర్ మ్యాన్ ని చూడొచ్చా అమ్మా? స్పైడర్ మ్యాన్ కాదు, ఇక నుంచి మీరు నాన్న అని పిలవాలి. అంటే అమ్మా స్పైడర్ మ్యాన్ నాన్న? అవును, ఇక నుంచి స్పైడర్ మ్యాన్ నాన్న. మీరు నాన్న అనే పిలవాలి. నందు, మన పిల్లలు వచ్చారు. నిత్య, ఆది వచ్చారు. నాన్న, 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 నాన్న. అమ్మా, నాన్న మాట్లాడడం లేదు. మా మాట వినపడట్లేదా? నాన్న మీ మాటలు వింటున్నారు, స్పందిస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. అది అక్క, ఈ బాక్స్ పట్టుకో. ఏంటది? ఇది హ్యారీ పాటర్ మ్యాజిక్ స్టిక్. దీంతో నేను మ్యాజిక్ చేసి నాన్నని నిద్ర లేపుతాను. డాక్టర్ పిలిచారంట? ఎస్, నందు పల్స్ రేటు అంత సడన్గా ఎందుకు ఇంప్రూవ్ అయిందో డీప్గా అబ్జర్వ్ చేయండి. పేషెంట్కి మెడిసిన్ ఇచ్చే ముందు తన రియాక్షన్ ఎలా ఉందో, ఇచ్చిన తర్వాత ఎలా ఉందో టెస్ట్ చేయండి. డాక్టర్, నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. ఏ మెడిసిన్ వల్ల? అతను రెస్పాండ్ అవుతుంది మన మెడిసిన్స్కి కాదు డాక్టర్, మరి అతని భార్య మేఘన ప్రేమకి. ఏమంటున్నావు? నందు,
ఓకే, ఆ అమ్మాయి ఎటు అతని భార్య అంటున్నావు కదా, ఇక నుంచి ఆమెని అతని పక్కనే ఉండనివ్వండి. కానీ ఆ మేఘనకి అఫీషియల్గా నందు పక్క నుండే అవకాశం లేదు డాక్టర్. అదేంటి? వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయిని తన కోడలిగా ఒప్పుకోవట్లేదు. ఎందుకని? ఓ, ఇంత కష్టముందా ఆమె వెనక? అవును డాక్టర్. తనిదంతా నాకు చెప్పుకొని నన్ను హెల్ప్ చేయమంటే నేను తనని స్వీపర్లా అతని దగ్గరుండేందుకు హెల్ప్ చేశాను. ఈజ్ ఇట్? ఎస్ డాక్టర్, బట్ ఐఎమ్ సారీ, మీ పర్మిషన్ లేకుండా ఇలా చేసినందుకు. నో, పర్ఫెక్ట్ వర్క్ చేయడానికి పర్మిషన్తో పని లేదు. ఆ అమ్మాయిని అతని దగ్గర ఉంచి చాలా మంచి పని చేశావు. సో ఇక నుంచి ఆ అమ్మాయిని అలాగే కంటిన్యూ అవ్వమను. కానీ వాళ్ళ అత్తగారు ఆమెను చూసిందంటే? చూస్తే ఏం చేస్తారు? హాస్పిటల్లో పేషెంట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆవిడతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఒప్పుకుంటే హాస్పిటల్లో ఉంటారు, ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళిపోతారు. నందు వాళ్ళ అమ్మగారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర డాక్టర్. ఓకే, ఆవిడ రాగానే ఫస్ట్ నా ఛాంబర్కి రమ్మని చెప్పండి. ఆవిడతో నేను మాట్లాడతాను. ఓకే డాక్టర్. ఓకే. డాక్టర్ గారు కూడా సపోర్ట్ చేస్తానన్నారని, నందు వాళ్ళ అమ్మగారితో మాట్లాడతానన్నారని చెప్తే మేఘన చాలా ఆనందపడుతుంది. ఓ మై గాడ్, మేఘన నందు గారి దగ్గరే ఉంది. ఈ ప్రతిమ అక్కడికే వెళ్తుంది. అక్కడ మేఘనని మాస్క్ లేకుండా చూసిందంటే పెద్ద గొడవ చేసేస్తుంది. ప్రతిమ అక్కడికి వెళ్లేలోపు నేను మేఘనకి ఈ విషయం చెప్పి తనని అలర్ట్ చేయాలి. నాన్న, నువ్వు త్వరగా నార్మల్ అయిపోవాలి. ఎప్పుడు అవుతావు? ఎప్పుడు మాతో ఆడుకుంటావు? నందు, ఇన్ని రోజులు స్పైడర్ మ్యాన్ అని పిలిచిన మన పిల్లలు ఇప్పుడు నిన్ను నాన్న అని పిలుస్తున్నారు. వాళ్ళు నిన్ను తమ తండ్రి స్థానంలో కూర్చోబెట్టారు. నీకు కావాల్సిందే ఇదే కదా. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న నువ్వు నాన్న అనే ఈ పిలుపుని వినడానికైనా త్వరగా లేనందు. మేఘన గారు, ప్రతిమ వస్తుంది. అది నిత్య, మీరొచ్చి దాక్కోండి. అమ్మా, మేమెక్కడ దాక్కోము. ఆ ఆంటీ వచ్చాక నాన్నని చూడ్డానికి వచ్చాము, చూసాము, వెళ్ళిపోతున్నామని సారీ చెప్పేసి వెళ్ళిపోతాం. పిల్లలం కాబట్టి ఆమె మమ్మల్ని ఏమీ అనదు. మీరేంటిక్కడ? ఎవరు రానిచ్చారు? హే నర్స్, వీళ్ళని లోనికెందుకు రానిచ్చావు? అది ఈ పిల్లలు పేషెంట్ వాళ్ళ నాన్న అని చెప్తే చూడ్డానికి అలౌ చేశాను. నాన్న అని చెప్పారా? వీళ్ళు నందు మా నాన్న అని చెప్పారా? అంటే రోడ్డున పోయే ఏ అడ్డమైన వాళ్ళైనా నందు మా నాన్న అని చెప్తే వాళ్ళందర్నీ లోపలికి తీసుకొచ్చేస్తావా? ఏమండి, మీరు అలా మాట్లాడొద్దు. వీళ్ళు నందుకి పుట్టారా?
నందుకి పుట్టిన పిల్లలా వీళ్ళు? నీకు తెలుసా? హేయ్, మీ నాన్న పేరు నందునా? ఎవరిని నాన్న అని పిలుస్తున్నారు? నడవండి, బయటికి నడవండి. ఆంటీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ అమ్మ నా నందుని తన వైపుకు లాగేసుకుందిరా. ఆంటీ వాళ్ళు ఆగండి. చిన్న పిల్లలండి, వదిలేయండి. వదలండి ఆంటీ. మేడం రండి. మేడం మేడం నా మాట వినండి మేడం. మేడం ఆంటీ మేడం నేను చెప్పేది ఆంటీ వినండి మేడం. వదలండి. మేడం వదలండి. వెళ్ళండి. ఏరా, రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడిని నాన్న అని పిలవమని చెప్పిందా మీ అమ్మ? ఏయ్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఈ శారీలో? అవును, నేనే. నందు కోసం ఇలా నటిస్తూ నందుని బాగు చేసుకుంటున్నాను. నువ్వు నందుని బాగు చేయడానికి కాదు, నందుని వల్లో వేయడానికి ఇలా మాయలు చేసి నీ పిల్లల్ని కూడా గ్రౌండ్ లోకి దించేసి వాళ్లతో కూడా డ్రామాలు ఆడించేస్తున్నావు. డ్రామాలాడేది నువ్వు, డ్రామా పెళ్లి చేసుకుంది నువ్వు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.